లేబర్ కోడ్లు అమల్లో ఉన్నాయని చెప్పి ప్రధానమంత్రి గారు నిన్న అనౌన్స్ చేయటం జరిగింది. అంటే అన్ని రాష్ట్రాల్లో లేబర్ కోడ్లు అనేటటువంటివి పెట్టడం జరిగింది. లేబర్కి సంబంధించినటువంటి లేబర్ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి లేబర్ జీతాలకు సంబంధించినటువంటి కోడ్. మరి గత 10 సంవత్సరాల నుంచి ఏమైనాయో ఈ కోడ్లు? అంటే అప్పట్లో లేబర్ లేరా? లేకపోతే లేబర్ గురించి ఆలోచించడానికి 10 సంవత్సరాలు పట్టిందా టైము? లేదు, ఏమైనా అప్పట్లో లేబర్లు ఏమన్నా బంగారం తింటున్నారా? ఇప్పుడు ఏమైనా బియ్యం తినడానికి రెడీ అయినారా? ఏంటి దాని అర్థం ఏంటి? లేబర్ కోడ్లు వచ్చినాయి, లేబర్ కోడ్లు అమల్లో ఉన్నాయంటే ఏంటి దాని అర్థం ఏంటి? 10 సంవత్సరాల నుంచి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, లేబర్ కోడ్లు ఎక్కడ ఉండాలి? అవి లేబర్ ఉన్న చోట ఉండాలి. ప్రతి రాష్ట్రంలో ఉండటం మంచిదే. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారు, లేబర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, లేబర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒరిస్సా నుండి, బీహార్ నుండి, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎంతోమంది వస్తున్నారు వివిధ రకాల పనులు ఇక్కడ చేసుకోవటానికి. మరి అక్కడ పనులు ఏమైనాయి? అక్కడ పనులు ఎందుకు లేవు ఈ 10 సంవత్సరాల నుంచి? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి విషయాన్ని జనాలకు తెలిస్తే మంచిది అని మేధావి వర్గం భావిస్తుంది. ఇక్కడ ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.